Hi students, welcome to ESET portal. AP ESET 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ఈ వీడియోలో ఇస్తాను. అలాగే వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అందులో టాప్ అలాగే టైర్ 1 టైర్ 2 కాలేజెస్ లిస్ట్ కూడా ఇస్తాను. ఓకే, మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి కూడా సీట్ అలాట్ అవ్వలేదో, అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో, ఓకే మీరు మాత్రం కనీసం 80 to 90 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ మాత్రం ఇవ్వండి. ఆల్రెడీ ఈ లిస్ట్లో మినిమం 60+ కాలేజెస్ అయితే ఉంటాయి. ఈ కాలేజెస్ అన్ని కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఈ లిస్ట్లో లేని కాలేజెస్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఓకే, సో ఇవి టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్, అలాగే టైర్ 2 టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ మన టాపిక్లోకి వచ్చినట్టయితే వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో వైజాగ్లో మనకి 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఈసెట్ సెకండ్ ఫేజ్ కన్వీనర్ కోటాలో ఉన్న కాలేజెస్ ఎన్ని? 23 ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ 23 ఇంజనీరింగ్ కాలేజెస్లో ద బెస్ట్ కాలేజెస్ అలాగే టైర్ 1 కాలేజెస్ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో టాప్ కాలేజెస్ 2 ఉన్నాయి. ఓకే, ఈ 23లో టాప్ కాలేజెస్ 2 అవి ఏంటి అంటే ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, కోడ్ ఏయూసిఈ, అలాగే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకే కోడ్ జీవీపీఈ. ఓకే, ఇవి 2 టాప్ కాలేజెస్ అన్నమాట వైజాగ్ డిస్ట్రిక్ట్లో. ఓకే, సో నెక్స్ట్ టైర్ 1 కాలేజెస్ లిస్ట్ ఏంటి అంటే అనిట్స్, అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోడ్ ఏఎన్ఐఎల్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కో ఎడ్యుకేషన్, కోడ్ విఐబిపి. ఓకే, సో నెక్స్ట్ గాయత్రి కాలేజ్దే ఇంకొక బ్రాంచ్ జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్, కోడ్ జీవీపీటీ. అండ్ నెక్స్ట్ కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్, కోడ్ ఆర్ఏజియు. ఈ లిస్ట్లో ఇంకొక కాలేజ్ ఉంది, అది ఉమెన్స్ కాలేజ్. సో గాయత్రి కాలేజ్లో ఇంకొక బ్రాంచ్ అనమాట, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కోడ్ జీవీపీడబ్ల్యూ. అండ్ అలాగే ఉమెన్స్కి ఇంకొక కాలేజ్ కూడా ఉంది, అది కూడా ఈ లిస్ట్లో వస్తుంది. సో మనకి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్, కోడ్ విఐఈడబ్ల్యూ. ఓకే, సో టాప్ 2 కాలేజెస్ తర్వాత టైర్ 1 కాలేజ్ లిస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ కాలేజెస్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అటానమస్ కాలేజెస్ అన్నీ కూడా సూపర్ కాలేజెస్ అయితే కాదు. మీరు యూట్యూబ్లో ఆల్రెడీ వినుంటారు, అటానమస్ కాలేజెస్ అయితే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు, అటానమస్ కాలేజెస్ అన్నీ కూడా సూపర్ కాలేజెస్ అని చెప్తూ ఉంటారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అటానమస్ అయినంత మాత్రాన, అంటే అటానమస్ ట్యాగ్ ఉంటే అది సూపర్ కాలేజ్ అయిపోదు. ఓకే, సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి అటానమస్ ట్యాగ్ ఉండి కూడా మీకు ఆ కాలేజ్ నచ్చని కాలేజ్ ఏదైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలామంది నాకు మెసేజ్ చేశారు, సో అటానమస్ అనుకొని జాయిన్ అయ్యాను కానీ ఇక్కడ ఏం లేదంతా అని. ఇది స్టూడెంట్స్ ఫేవరబుల్గా చెప్తున్నాను ఈ వీడియో. సో మీరు ఆలోచించుకోండి, అటానమస్ ఉన్నంత మాత్రాన ఆ కాలేజ్ సూపర్ కాలేజ్ అయిపోదు. జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏంటి అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఫ్యాకల్టీ, కాలేజ్ ప్లేస్మెంట్స్, ఓకే క్లాసెస్ సరిగ్గా జరుగుతాయా లేదా, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, ఓకే డిపార్ట్మెంట్లో ఇనఫ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, కాలేజ్లో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఓకే అండ్ క్లాసెస్ రెగ్యులర్గా అవుతాయా లేదా, ఈ పాయింట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఒక కాలేజ్ జాయిన్ అయ్యే ముందు. టాప్ కాలేజెస్ టైర్ 1 కాలేజెస్ గురించి మీరు ఈ పాయింట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, రిమైనింగ్ కాలేజెస్ గురించి నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మన టైర్ 2లో ఉన్న బెస్ట్ కాలేజెస్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనకి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వస్తుంది, ఏబిఈఎన్ కాలేజ్ కోడ్. ఓకే, సో నెక్స్ట్ కాలేజ్ ఏంటి అంటే డైట్, ఓకే డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఓకే కాలేజ్ కోడ్ డిఐఈటి అనమాట. ఓకే, సో నెక్స్ట్ కాలేజ్ ఈ లిస్ట్లో టైర్ 2 లిస్ట్లో నడింపల్లి సత్యనారాయణరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఎస్ఆర్టి. ఓకే, ఎన్ఎస్ఆర్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇంకొక కాలేజ్ ఉంది, ఈ ఇయర్ స్టార్ట్ చేశారు. సో మెయిన్ క్యాంపస్ ఎన్ఎస్ఆర్టి. ఓకే, సో ఇవి మీకు టైర్ 2లో మీరు ఆప్ట్ చేసుకోదగ్గ కాలేజెస్. సో ఈ లిస్ట్ తప్ప రిమైనింగ్ అన్ని కాలేజెస్ కూడా టైర్ 3 అంతకన్నా లీస్ట్ కాలేజెస్ కిందకు వస్తాయి. సో అవి జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వకపోవడం పూర్తిగా మీ చాయిస్. ఓకే, చెప్తున్నాను కదా, ఆ టైర్ 3 కాలేజెస్లో కూడా అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. అటానమస్ అయిపోయినంత మాత్రాన మీకు సూపర్ కాలేజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని కూడా రాసుకొని
అవన్నీ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ని అడగండి, సీనియర్స్ని అడగండి, ఆ కాలేజ్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ 3 years ఇంజనీరింగ్ చదవాల్సింది నువ్వు. ఆ కాలేజ్లో పడిన తర్వాత నీకు క్లాసెస్ సరిగ్గా లేకపోతే సబ్జెక్ట్ రాదు, నాలెడ్జ్ రాదు, నీకు స్కిల్ రాదు, ఏమీ రాదు. ఉత్త ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వస్తే అది ఎందుకు పనికిరాదు. ఓకే, రిమైనింగ్ కాలేజెస్ చాయిస్ మాత్రం మీదే. సో దాని గురించి నేను రివ్యూ ఇవ్వను, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే, బట్ మీరు ఏదో రకంగా నేను ఇంజనీరింగ్ చదువుతాను అనుకుంటే మాత్రం ఆ కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్ ఏంటో అన్నది మీరు ఒకసారి కూర్చొని ఆలోచించి ఆ రిమైనింగ్ కాలేజెస్ లిస్ట్ అంతా రెడీ చేసుకొని, ఓకే, ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకొని వాటిలో ఎనఫ్ సీట్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ కాలేజెస్లో టైర్ 3 కాలేజెస్లో ఎనఫ్ లిస్ట్ ఉంటుంది. ఓకే, లేదు నాకు టాప్ కాలేజ్, టైర్ 1 కాలేజ్, టైర్ 2 కాలేజ్లో కూడా నాకు సీట్ దొరకదు అనే భయం ఉంటే టైర్ 3 కాలేజ్ పెట్టుకోండి. ఓకే, సో ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంజనీరింగ్ చదువుదాం అనుకునే స్టూడెంట్స్ మాత్రం టైర్ 3 కాలేజెస్ కూడా పెట్టుకోండి. బట్ ముందే చెప్తున్నాను, సో కంప్లీట్గా అది మీ ఆప్షన్ కాబట్టి ఒకవేళ ఆ కాలేజెస్ వచ్చినా సరే మీరు దాన్ని డైజెస్ట్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఫైనలీ ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ దొరికిన తర్వాత మీరు చదవచ్చు. ఓకే, మిమ్మల్ని మీరు బ్రష్ అప్ చేసుకొని, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని, సెల్ఫ్ మోటివేటెడ్ అవుతూ చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్ట్రిక్ట్ వైజ్గా సేమ్ ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, ఏది టాప్ టైర్ 1 టైర్ 2 కాలేజెస్ అని లిస్ట్ ఎలా అయితే ఇచ్చానో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఒక లిస్ట్ కూడా ఇస్తాను. సో ఆ వీడియోస్ కూడా రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.